హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇంత యాక్టివ్గా అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మీతో అయితే మంచి బ్లాగ్ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మొన్న కాదు 1 మంత్ అవుతుంది నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆ రోజు అయితే నేను ఇంకా అమ్మ పొలం దగ్గర కూడా వెళ్ళాను. ఖాళీగా ఉంది ప్లేస్ అని అయితే అత్తయ్య వాళ్ళు లాస్ట్ టైం దానికి ముందు మిరప తోట వేశారు. దాని తర్వాత అలాగే మక్క కంకులు అంటారు కదా, అది కూడా పెట్టారు. కాకపోతే నేను స్టార్టింగ్ వెళ్ళా కదా, మక్క చేను అయితే చాలా ఎంత కలర్ఫుల్గా ఉందంటే గ్రీన్గా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. కాకపోతే నేను మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ టైం వచ్చేసరికి కంకులు వస్తాయి కదా, వచ్చాక ఆ బ్లాక్ మొత్తం ఒకేసారి పెడదాం అనుకున్నాను. కాకపోతే నేను మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది, బాగా లేట్ అయిపోతుంది. అయితే ఆ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నా. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మా కంకులు ఎలా ఉన్నాయి ఏంటైతే మీతో బ్లాగ్ షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే జస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంది ఏంటని అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కానీ చాలా బాగా అనిపించింది నాకు. చూసారు కదా ఫ్రెండ్స్, మక్క చేను అయితే చాలా బాగుంది. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ప్లేస్లో అయితే మక్కలు పెట్టారు. ఈసారి లాస్ట్ టైము అదేంటి ఎండుమిర్చి పెట్టరు, కానీ నేను ఆ టైంలో అప్పుడు వెళ్ళలేదు వీడియో చేయడానికి. ఇంకా ఇప్పుడు సరిగ్గా మనీ వెళ్ళేసరికి అయితే మక్క అయితే ఇంత పెద్దగా వచ్చేసింది. అప్పుడే చెట్టు అయితే చాలా బాగుంది. చైన్కి అయితే వచ్చాము ఈరోజు. ఇంకా ఈవినింగ్ టీ తాగేసి అలా సరదాగా వెళ్ళొద్దాం అనేసి అయితే వచ్చాము. చాలా బాగుంది కదా, ఎంత గ్రీనర్గా ఉంది చూడండి కదా. ఇప్పుడైతే చాలా చిన్నది, ఇది ఇంకా చాలా పెద్ద అవుతుంది. ఇంకా మక్క కంకి రావడానికి కొంచెం టైం పడుతుంది, ఇంకొక 1 మంత్ టైం పడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ మక్క కంకి రావాలంటే ఇంకొక 1 మంత్ టైం పడుతుంది అన్నట్టు. అప్పుడు మక్క కంకి స్టార్ట్ అవుతుంది, ఇంకా చాలా హైట్ అవుతుంది. ఇది చాలా చిన్నది. ఈ టైంలో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎంత గ్రీనర్గా ఉంది చూసారా, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. చాలా బాగా అనిపించింది. సరదాగా అలా మనం టైం స్పెండ్ చేసిన కాసేపు ఇలాంటి ప్లేస్కి వచ్చి మనం మంచిగా ఏదైనా కుక్ చేసుకొని అక్కడే లంచ్లా చేసుకొని పిల్లలందరూ సందడిగా మంచి హ్యాపీగా మనం టైం స్పెండ్ చేయొచ్చు. పిక్నిక్ లాగా రావచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడికి రాగానే ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి. నేనైతే జస్ట్ ఒక పిక్ అయితే దిగాను, ఇంకా ఇంటికి వెళ్దామనేసి. చాలా బాగా అనిపించింది. ఈ వీడియో అనేది అసలు చాలా డేస్ ముందే మీకు పోస్ట్ చేయాల్సింది, కొంచెం లేట్ అయింది ఫెస్టివల్స్ అన్నీ రావడంతో. ఇంక ఈరోజు నేను ఏం స్పెషల్ చేశానని చెప్తాను కదా. ఏం చేయలేదు ఫ్రెండ్స్, సండే. కానీ కాకపోతే ఏంటంటే చిన్నోడికి కొంచెం ఫీవరిష్గా ఉంది. అలాగే అసలుకి ఇప్పుడు ఫీవర్ వస్తే తొందర తగ్గట్లేదు కదా, వైరల్ ఫీవర్ అలా ఉంటుంది. ఎందుకైనా మంచిది లేవద్దు, ఈ ఒక్క సండే తినకపోయినా పర్లేదు. కానీ మేము తిన్నాం అనుకో మళ్ళీ వాడికి 1 మంత్ అంతా అక్కడే ఉంటుంది కదా, వాడిని ఒక్కడిని వదిలేసి తింటే బాగోదు అనేసి ఇంకా ఈరోజు అయితే నేను పాలకూర పప్పు చేశాను. ఎందుకంటే అక్కూర చాలా మంచిది కదా. ఓన్లీ అక్కూర అంటే పిల్లలకు అంత ఇష్టంగా ఉండదు, పప్పు వేస్తే చాలా ఇష్టం. అందుకే పాలకూర పప్పు, దానికి నంచుకి వడియాలు, అలాగే సల్లమిర్చి, చాలా బాగుంటుంది కదా. అప్పుడప్పుడు ఇలా కూడా తినాలి, ఒక సండే తింటే ఏం పర్లేదు కదా. కాకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే మిస్ అయ్యేమో, రోజు చికెన్ తింటే బాగుంది, రోజు మటన్ తింటే బాగుండు, మిస్ అయ్యామో అనే ఫీలింగ్ ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే చాలా ఇష్టంగా తినే వాళ్ళకైతే కంపల్సరీగా అనిపిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇలా అడ్జస్ట్ అవుతూ ఉండాలి, ఒకరి కోసం ఒకరు, తప్పదు. ఇంకా మీకు ఎలా అనిపించింది ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. మక్క చేను ఎలా ఉంది, చాలా గ్రీనర్గా, ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.